మిత్రమా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఊహించండి. నీ శత్రువు రోజూ నిన్ను తిట్టేవాడు, నీ ముందు గర్వంగా నిలబడి నవ్వేవాడు, నిన్ను చూసి ఏమీ చెయ్యలేవు అని ఎగతాళి చేసినవాడు ఇప్పుడు నీ ముందు నిలబడి కళ్లలో పశ్చాత్తాపంతో నన్ను క్షమించు, నా తప్పులను వదిలేయ్, ఇంకెప్పుడూ నీతో గొడవపడను అంటూ వేడుకుంటే ఇది సినిమా కాదు, ఇది కల కాదు, అది నీ జీవితంలో జరగబోయే రియాలిటీ అవుతుంది. ఈ వీడియోలో చాణక్యుడు గొప్ప గొప్ప రాజులను కూడా వణికించిన 8 ఉపాయాలు నీకిస్తాను. సిద్ధంగా ఉన్నావా? భయపడకు, గాబరాపడకు, ఎందుకంటే భయం అనేది ఇక నీ చేతిలో ఆయుధం. వీడియోకి లైక్ చేసి పూర్తిగా చూడండి. కుదిరితే హైప్ చేసే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసిన ఆ శత్రువు ఎవరో కమెంట్లో చెప్పండి. ఇప్పుడు ఆ 8 ఉపాయాల గురించి మాట్లాడుకుందాం. కానీ ముందుగా ఇది అర్థం చేసుకోండి, ఇవి మాయాజాలం కాదు, మనిషి మనసులో శతాబ్దాలుగా ఉన్న శక్తులు. శత్రువుది తెలివైతే మీరు అతన్ని కంటే 10 రెట్లు తెలివైనవారు కావాలి. అతడు బలవంతుడైతే మీ బలాన్ని ఇంకా పెంచుకోవాలి. అతడికి అర్థం కాకుండా ఈ ఉపాయాలు సరళంగా, సులభంగా ఉంటాయి. ఏ గ్రామంలోని రైతైనా, నిరక్షరాస్యుడైనా, పిల్లవాడైనా వీటిని అర్థం చేసుకుని అమలు చేయగలరు. మొదటి ఉపాయం, శత్రువు బలహీనతలను కనిపెట్టి వాటిని మీ ఆయుధాలుగా మార్చుకోండి. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అందరికీ ఏదో ఒక బలహీనత దాగి ఉంటుంది. బయట ఎంత బలంగా కనిపించినా మీరు వాటిని గమనించాలి. అడవిలో సింహం బలహీనతను వేటగాడు ఎలా కనిపెడతాడో అలా శత్రువు కోపిష్ఠుగైతే అతన్ని మరింత కోప్పరచండి, అతడే తప్పు చేస్తాడు, మీ పని సులభమవుతుంది. అతడు లోభి అయితే లోభం వల ఏర్పాటు చేసి బంధించండి, బయటపడే ప్రయత్నంలో మరింత లోటుకు మునిగిపోతాడు. అతడు అహంకారి అయితే అతని అహంకారాన్ని మరింత పెంచండి. తొందరపడకండి, తొందరలోనే బలహీనతలు బయటపడతాయి. ఈ ఉపాయం అనుసరిస్తే మీ భయం పోతుంది, కళ్ళు తెరుచుకుంటాయి. భయంకరంగా కనిపించిన శత్రువు నిజంగా బలహీనుడని తెలుస్తుంది. ప్రతిసారి శత్రువు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆలోచించండి, ఇందులో అతని బలహీనత ఏంటి? అతడు దేనికైనా భయపడుతున్నాడా? ఎవరిపైనైనా ఆధారపడి ఉన్నాడా? ఏదైనా రహస్యం దాచుకున్నాడా? ఈ ఆలోచన మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. సమాచారమే అతిపెద్ద శక్తి. ఈ ఉపాయం మీకు శత్రువు తీసుకోలేని శక్తినిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో వివరంగా చెప్తాను. మీ శత్రువు మీ బాస్ అయితే అతని బలహీనత కనిపెట్టండి. బహుశా సమయానికి భయపడతాడు, కుటుంబానికి భయపడతాడు, లేదా గతంలో ఏదో తప్పు చేశాడు. అతని ప్రవర్తనను రోజూ గమనించి నోట్ చేసుకోండి. ఆ బలహీనతను మీ ఆయుధంగా మార్చండి. మీ శత్రువు పొరుగువాడైతే అతడు ఎప్పుడు బలహీనంగా ఉంటాడో గమనించండి. బహుశా రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు లేదా డబ్బు లేనప్పుడు. ఈ ఉపాయం ఏ సందర్భంలోనైనా పనిచేస్తుంది. ఎందుకంటే మనుషులు మనుషులే, అందరికీ బలహీనతలుంటాయి. కేవలం ఓపికగా సమాచారం సేకరించండి. చాణక్యుడు చంద్రగుప్తుడికి ఇలాగే చెప్పాడు, శత్రువు బలహీనత తెలుసుకో, అతడు నీ బానిస అవుతాడు. ఈ ఉపాయంతో మీరు రాత్రంతా నిద్రపోతారు. గెలుపు మీదే అని తెలుసు. ఇది మానవ స్వభావం. అందరికీ బలహీనతలుంటాయి, కానీ ఇతరుల బలహీనతలు తెలిసినవాడే రాజవుతాడు. దీన్ని అనుసరించి మాయ చూడండి. కానీ ఈ ఒక్క ఉపాయం సరిపోదు, అన్నీ కలిసి మిమ్మల్ని అజేయ యోధుడిని చేస్తాయి. రెండో ఉపాయం, మీ ప్రణాళికను ఎప్పుడూ దాచిపెట్టండి. పాము నాలుకను దాచినట్టు దాడి చేసే ముందు శత్రువు తెలివి కలవాడైతే మీ ప్రతి అడుగును గమనిస్తాడు, మీ శ్వాసను కూడా గుర్తిస్తాడు. అందుకే మీ తదుపరి అడుగు ఏంటో అతడికి చెప్పకండి, చూపకండి. మీ ప్రణాళికను మనసులోనే దాచుకోండి, ఎవరితోనూ పంచుకోకండి. మీ అతి సన్నిహిత స్నేహితులతో కూడా జాగ్రత్త, ఎందుకంటే ద్రోహం కొన్నిసార్లు దగ్గరి వాళ్ల నుంచే వస్తుంది. ఉదాహరణకు, శత్రువు బలహీనత తెలిసినా దాన్ని ఎలా ఉపయోగించాలో రహస్యంగా ఉంచండి. ఆకస్మికంగా దాడి చెయ్యండి, అతడు ఆలోచించేందుకు కూడా సమయమివ్వకండి. అతని కళ్ళు పెద్దవవుతాయి. ఈ ఉపాయం శక్తివంతం ఎందుకంటే ఆకస్మికత శత్రువు నిద్ర తీసేస్తుంది, మనసును తాళ్లు వేస్తుంది, యుద్ధం చెయ్యకుండానే ఓడిపోతాడు. మీ జీవితంలో ఎన్నిసార్లు మీ ప్రణాళిక చెప్పి ఓడిపోయారో ఆలోచించండి. అందుకే నిశ్శబ్దంగా పనిచేయండి, ఫలితాలు చూపండి. రాత్రి చీకటిలో దాడి చేసే యోధుడిలా రోజూ అభ్యాసం చెయ్యండి. చిన్న చిన్న విషయాల్లో ప్రణాళిక దాచిపెట్టండి. కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే ముందుగా నిశ్శబ్దంగా సిద్ధం చేసి తరువాత ప్రపంచానికి చూపండి. ఇది మానవ స్వభావం. మన అందరిలో రహస్యాలుంటాయి, వాటిని కాపాడుకోండి. శత్రువును ఓడించండి. ఈ ఉపాయంతో నిశ్శబ్దమే అతిపెద్ద ఆయుధమని తెలుస్తుంది. నిశ్శబ్దంలో శక్తి ఉంది, విజయం ఉంది.
శత్రువు మీ బంధువైతే మీ ఆస్తిని కాజేయాలనుకుంటే మీ ప్రణాళిక దాచిపెట్టండి. లీగల్ పేపర్లు సిద్ధం చేసుకోండి, కానీ ఆకస్మికంగా చూపండి. బిజినెస్ పోటీదారైతే కొత్త స్కీమ్ తయారు చేసి మార్కెట్లోకి దింపకుండా ప్రకటించండి. ఈ ఉపాయం అన్ని రంగాల్లోనూ పనిచేస్తుంది. ఆకస్మిక దాడి కంటే శత్రువును ఏమీ చెయ్యలేకుండా చేసేది లేదు. చాణక్యుడు చెప్పాడు, రహస్యాలు దాచినవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. రోజూ దీన్ని ఆలోచించండి. నిశ్శబ్దంగా ఉండే అలవాటు పెంచుకోండి. మీ జీవితం మారిపోతుంది. బయటవాళ్లు మిమ్మల్ని బలహీనులుగా అనుకుంటారు, కానీ లోపల మీరు బలపడతారు. ఈ ఉపాయం, ఓపిక రహస్యం మీకు ఉత్తమ సహచరులని నేర్పుతుంది. మూడో ఉపాయం, స్నేహితుల సహాయం తీసుకోండి. ఎంత బలవంతుడైనా పెద్ద శత్రువు ముందు ఒక్కడైతే ఓడిపోతాడు. మీకు మద్దతు కావాలి. భుజం మీద చెయ్యి వేసి మేమున్నామనే స్నేహితులు కావాలి. మంచి స్నేహితులను ఎంచుకోండి. నిజాయితీపరులు, మీకోసం పోరాడేవాళ్లు. శత్రువుతో పోరాడే బృందాన్ని ఏర్పాటు చెయ్యండి. అతని శత్రువులతో స్నేహం పెట్టండి. శత్రువు మీ స్నేహితుడే. ఎన్నిసార్లు స్నేహితులు మిమ్మల్ని కాపాడారో, కింద పడకుండా లేపారో ఆలోచించండి. మానవ సంబంధాలే బలాన్నిస్తాయి, గుండెను బలపరుస్తాయి. కొత్త స్నేహితులను చేసుకోండి. పాతవాళ్లను గట్టిగా పట్టుకోండి. శత్రువును ఒంటరిగా వదిలేయండి. అతని బలం తగ్గుతుంది. అరిచినా ఎవరూ వినరు. స్నేహం అతిపెద్ద సంపద, దాన్ని పెంచుకోండి. శత్రువు గ్యాంగ్ అయితే మీ స్నేహితులతో బృందం ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఇవ్వండి. ఒకడు సమాచారం సేకరించడం, మరొకడు ప్లాన్ చేయడం. రాజకీయ నాయకుడైతే అతని వ్యతిరేకులతో కలిసి ర్యాలీలు చేయండి. చాణక్యుడు ఇలాగే చేశాడు. బృందం ఏర్పాటు చేసి పెద్ద రాజులను ఓడించాడు. రోజూ స్నేహితులతో మాట్లాడండి, సమయం గడపండి. మీ బలం 10 రెట్లవుతుంది. మనం ఒంటరిగా బలహీనులం, కలిస్తే ప్రపంచాన్ని మార్చగలం. ఈ ఉపాయం అనుసరించి శత్రువు ఏడుస్తాడు. నాలుగో ఉపాయం, ఓపిక పాటించండి. విత్తనం వేసిన రైతులా పంట కోసే వరకు ఎదురుచూస్తాడు. శత్రువు తెలివి కలవాడైతే మిమ్మల్ని రెచ్చగొడతాడు, కోపం తెప్పిస్తాడు, తొందరపాటు నిర్ణయం తీసుకునేలా చేస్తాడు. కానీ మీరు రెచ్చిపోకండి, కోప్పడకండి. సరైన సమయం కోసం వేచి ఉండండి. అతడు తప్పు చేసే వరకు ఎదురు చూడండి. అందరూ తప్పులు చేస్తారు. ఓపిక ఉన్నవాడే వాటిని పట్టుకుంటాడు. తొందరపాటు నిర్ణయాలు ఓటమికి దారితీస్తాయి. తొందరపడిన వేటగాడు వేటను కోల్పోతాడు. ఈ ఉపాయం శక్తివంతం, ఎందుకంటే ఓపిక మనిషిని బలపరుస్తుంది, మనసును శాంతంగా ఉంచుతుంది, సరైన సమయంలో దాడి చేసే బలమిస్తుంది. మీరు శాంతంగా ఉంటే శత్రువు రెచ్చిపోయి అలసిపోతాడు. మీరు తాజాగా ఉండి గెలుస్తారు. సమయమే గొప్ప గురువు, ఓపిక దాని శిష్యుడు. శత్రువు మిమ్మల్ని బలవంతం చేసే కేసు పెడితే ఓపిక పాటించండి. ప్రతి సందర్భంలో శాంతంగా ఉండండి. అతని తప్పు కోసం ఎదురు చూడండి. ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మోసం చేస్తుంటే తొందరగా విడిపోకండి. ఓపికగా గతాన్ని సేకరించండి. చాణక్యుడు చెప్పాడు, ఓపిక కంటే పెద్ద శక్తి లేదు. రోజూ ధ్యానం చేయండి. శాంతి అలవాటు పెంచుకోండి. శాంతితో విజయం వస్తుంది. ఐదో ఉపాయం, సరైన సమయంలో పూర్తి బలంతో దాడి చేయండి. ఓపిక ఉండాలి, కానీ ఓపిక అంటే కేవలం వేచి ఉండటం కాదు, అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవడం. శత్రువు బలవంతుడైనా ప్రతి మనిషికి బలహీన క్షణం ఉంటుంది. అతడు షాక్లో ఉన్నప్పుడు, దృష్టి చెదిరినప్పుడు, తన్ను తాను గెలిచాననుకున్నప్పుడు ఆ క్షణంలో దాడి చేయండి. ఆకస్మికంగా, వేగంగా, హెచ్చరిక లేకుండా. అడవిలో సింహం శ్వాస ఆపి వేచి ఒక్కసారిగా బాధ్యత తీసుకునేలా. ఊహించండి, మీ శత్రువు మిమ్మల్ని రోజూ తిట్టే బాస్ లేదా పొరుగువాడు లేదా బంధువు. అతడు గర్వంగా ఉన్నప్పుడు, స్కాండల్ బయటపడుతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ క్షణంలో దాడి చేయండి. ఎలా? అతడు మీ ఆస్తిని కాజేయాలనుకుంటే సాక్ష్యాలు సేకరించి లాయర్తో మాట్లాడి నిశ్శబ్దంగా ఉండండి. కోర్టులో అతడు సాక్ష్యమివ్వబోయే రోజున ఆకస్మికంగా మీ సాక్ష్యాలు చూపించండి. అతడు షాక్ అవుతాడు. లేదా అతడు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నప్పుడు మీరు ముందుగానే మంచి క్వాలిటీ, తక్కువ ధరతో లాంచ్ చేయండి. పూర్తి బలంతో, తంత్రంగా, కఠినంగా దాడి చేయండి. శత్రువు బలం పూర్తిగా చిదిమిపోతుంది. చాణక్యుడు చెప్పాడు, సైనికుడి బలం కత్తిలో కాదు, సమయంలో ఉంటుంది. రోజూ ఆలోచించండి, శత్రువు బలహీన క్షణం ఏది? అతడు షాక్లో ఉన్నాడా? వేరే సమస్యలో ఉన్నాడా? ఆ క్షణం వచ్చినప్పుడు ఆగకండి. పూర్తి బలంతో దాడి చేయండి. అవకాశమిస్తే అతడు మిమ్మల్ని వదలడు. ఆరో ఉపాయం, శత్రువు శిబిరంలో చీలికను సృష్టించండి. అతని సహచరులను వేరు చేయండి. చెట్టు వేర్లు కోసినట్టు పుకార్లు వ్యాప్తి చేయండి.
అతని స్నేహితుల మధ్య అనుమానాలు పుట్టించండి. వాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడతారు, అనుమానిస్తారు. ఒక బృందంలో చీలిక వచ్చిందంటే అంతా బలహీనమవుతుంది. బలం ఐక్యతలో ఉంది. చీలికే అతిపెద్ద బలహీనత. ఆఫీసులో పుకార్ల వల్ల ఎంతమంది వేరయ్యారో చూస్తున్నాం. మానవ స్వభావం. భావోద్వేగాలతో పోరాడతారు, అనుమానంతో చీలిపోతారు. ఈ ఉపాయం అనుసరిస్తే శత్రువు తనవాళ్లతోనే పోరాడి నాశనమవుతాడు. మీరు తాకకుండానే. శత్రువు గ్రూప్ అయితే ఒక సభ్యుడితో మాట్లాడండి. నెమ్మదిగా అతన్ని ఆకర్షించండి. మొదటి పద్ధతి, పుకార్లు వ్యాప్తి చేయండి, కానీ నేరుగా కాదు. ఒక కామన్ ఫ్రెండ్తో వాడు నీ గురించి ఇలా అన్నాడట అని చెప్పండి. నిజమైనట్టు కనిపించే అబద్ధం చెప్పండి. నెమ్మదిగా వ్యాప్తి అవుతుంది. వాళ్ళు గొడవ పడతారు, అనుమానిస్తారు. రెండవది, అతని దగ్గరి స్నేహితుణ్ణి వేరు చేయండి. అతని బలహీనత పట్టుకొని, నువ్వింత మంచివాడివి, వాడు నిన్ను ఉపయోగించుకుంటున్నాడు, నేను నీకు సాయం చేస్తా అని ఆకర్షించండి. మూడవది, గ్రూప్లో ఒకరిని ఎక్కువ పొగడు, మిగతా వాళ్లను తక్కువ చెయ్యి. అసూయ పుట్టి గొడవలు మొదలవుతాయి. గ్రూప్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఒకరితో స్నేహం పెంచి లీడర్ మిమ్మల్ని ఉపయోగిస్తున్నాడని సాక్ష్యాలతో చూపించండి. అతడు కోపడి వేరవుతాడు. తరువాత మరొకరిని టార్గెట్ చేయండి. శత్రువు ఒంటరిగా మిగిలిపోతాడు. ఒంటరి శత్రువు సులభ లక్ష్యం. చాణక్యుడు రాజ ఆస్థానాల్లో చీలికలు సృష్టించి యుద్ధం లేకుండానే గెలిచాడు. ఆఫీసులో బాస్ ఇబ్బంది పెడితే అతని టీంలో ఒకరిని ప్రమోషన్ ఆఫర్తో లేదా సాక్ష్యాలతో ఆకర్షించండి. బంధువు ఇబ్బంది పెడితే అతని పిల్లలతో మాట్లాడి తండ్రి తప్పు అని ఒప్పించండి. రోజూ అభ్యాసం చేయండి. చిన్న గ్రూపుల్లో చూడండి ఎక్కడ చీలిక సృష్టించవచ్చో. కానీ ఈ ఉపాయం రహస్యంగా ఉంచండి. తెలిస్తే మీకు నష్టం వస్తుంది. నిశ్శబ్దంగా గెలవండి. శత్రువు నిన్న నవ్వుతుండగా ఇవాళ ఏడుస్తున్నాడు. అతని స్నేహితులు వదిలేశారు. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరితనం కంటే పెద్ద బాధ లేదు. మీరు లోపల నవ్వుతారు, నేను తాకకుండానే ఓడించాను అని. ఏడో ఉపాయం, మీ స్వంత బలాన్ని పెంచుకోండి. బయటి ఉపాయాలు మంచివే, కానీ మీరు బలహీనంగా ఉంటే శత్రువు ఎప్పుడూ మిమ్మల్ని అణిచివేస్తాడు. అందుకే శరీరాన్ని బలపరచండి. రోజు ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళండి, రన్ చేయండి, యోగా చేయండి. మనసును పదును పెట్టండి. పుస్తకాలు చదవండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి, చదువుకోండి, ప్రపంచాన్ని అర్థం చేసుకోండి. డబ్బు సంపాదించండి, జాబ్ మెరుగుపరచండి, సైడ్ బిజినెస్ మొదలు పెట్టండి, పెట్టుబడులు పెట్టండి. సంబంధాలను బలపరచండి, మంచివాళ్లను చుట్టూ చేర్చుకోండి, కుటుంబాన్ని గట్టిగా ఉంచండి. రోజూ కొద్దిగా మెరుగుపరచండి. ఈరోజు 10 పేజీలు చదివితే రేపు 15. ఈరోజు 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే రేపు 30. నెమ్మదిగా మార్పు వస్తుంది. మీరు మారినప్పుడు శత్రువు చూసి భయపడతాడు. లోపల బలంగా ఉంటే బయటి ఉపాయాలు ఆటోమేటిక్గా పనిచేస్తాయి. చాణక్యుడు చెప్పాడు, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. 8వ ఉపాయం, దౌత్యం ఉపయోగించండి. మాటలతో మాట్లాడండి. సమస్య పరిష్కరించినట్టు నటించండి, కానీ మీ ప్రయోజనం కోసమే. శత్రువుకు మీరు స్నేహితుల్లా కనిపించాలి, కానీ లోపల మీరు ప్లాన్ చేస్తుండాలి. కొన్నిసార్లు యుద్ధం లేకుండా గెలవడమే గొప్ప విజయం. మాటలు తీక్షణంగా ఉంటాయి. మీరు మాట్లాడండి, చిరునవ్వు నవ్వండి, సాయం చేసినట్టు చేయండి, కానీ లోపల మీ ఉపాయాలు కొనసాగించండి. చాణక్యుడులా శత్రువు ఆస్థానంలోకి వెళ్లి రాజును ఓడించాడు. శత్రువుని కలిసి ఇది సాధించుకుందాం అనండి. అతడు సంతోషపడి మీరు భయపడ్డారనుకుంటాడు, కానీ మీరు అతని బలహీనతలు కనిపెట్టి ప్లాన్ చేస్తారు. మాటలతో ఒప్పించండి, కానీ మీ ప్రయోజనం వచ్చేలా. మిత్రమా, ఇవే 8 ఉపాయాలు. వీటిని మీ రక్షణ కొరకు మాత్రమే వాడండి. వీటిని అనుసరించండి. రోజుకి ఒక్క ఉపాయం మాత్రమే ప్రాక్టీస్ చేయి. 1 నెలలో నువ్వు గుర్తించలేనంత మారిపోతావు. నీ భయమంతా బూడిదవుతుంది. నీ గుండెల్లో రాజుల బలం వస్తుంది. నీ కళ్లల్లో నిప్పులు కనిపిస్తాయి. శత్రువు నిన్ను చూసి వణుకుతాడు. ఇప్పుడే మారు, ఇప్పుడే మొదలుపెట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై చాణక్య, జై హింద్.